ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యములు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా 129 పద్యం. వినుము వినుము ఈ సృష్టిలయంబు నొంది యుగముల్ వేయైన కాలంబు యామిని అయిపోయడి పోవగా కలుగు సుమీదంబున సృష్టి ఎందు నిరూఢ స్మృతితోడ పుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్ ఘనతం చందదు శుద్ధ సాత్వికులలో గణ్యుండవై అర్భక. వినుము ఈ ప్రస్తుత సృష్టి అంటే మొత్తం సృష్టి అంతా, లయంబున్ అంతము లేదా ప్రళయము, పొంది యుగములు వెయ్యి అయిన కాలము యామిని రాత్రి లేదా బ్రహ్మ అయిపోవుట పోవగాన్ గడిచిపోగా కలుగున్ జరుగును సుమా మీదన్ ఆ పైన పునః మరల సృష్టి అందు నిరూఢ గట్టి స్మృతి జ్ఞాపక శక్తి తోడన్ కలిగి పుట్టెదవు జన్మించెదవు నిర్దోషుండవు దోషములు లేనివాడవు అయి నా యొక్క కృప వలన ఘనతన్ గొప్పదనమును పొందెదవు పరిశుద్ధమైన సాత్వికుల సత్వగుణ సంపన్నులు లో గణ్యుండవు గొప్పవాడవు అయి అర్భక బాలకుడా. భావము. విను చిట్టి తండ్రి, ఈ సృష్టి యావత్తు లయమైపోయిన పిమ్మట 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్ళీ జన్మిస్తావు. నీకు పూర్వ స్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వగుణ సంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవుతావు. 130 వచనం. అని ఇట్లు ఆకాశంబు మూర్తియు ఋగ్వేదాదికంబు విశ్వాసంబుగా ఒప్పి సర్వనియామకంబైన మహాభూతంబును పలికి ఊరకున్న నేను మస్తకంబు వంచి మ్రొక్కి తత్కరుణకు సంతసించుచు మదంబు దిగనాడి మచ్చరంబు విడిచి కామంబు నిర్జించి క్రోధంబు వర్జించి లోభం మోహంబుల వెడల నడిచి సిగ్గు విడిచి అనంత నామంబులు పఠించుచు పరమ భద్రంబులైన తచ్చరిత్రంబులను చింతించుచు నిరంతర సంతుష్టుడనై కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మల అంతఃకరణంబుల తోడ విష విరక్తుండనై కాలంబునకు ఎదురు చూచుతూ భూమిని తిరుగుతూ ఉండగా అంతన్ కొంతకాలంబునకు మెరిసిన తెరంగున మృత్యువు తోచిన పంచభూతమయంబై కర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి హరి కృపావశంబున శుద్ధ సత్వమయంబైన భాగవత దేహంబు సుచితి. అనంతం త్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల ప్రయోరాశి మధ్యంబున శయనించు నారాయణమూర్తి యందు నిలవోవన్ ఇచ్చగించు బ్రహ్మ విశ్వాసంబు ఎంత అతని లోపలను ప్రవేశించితి. అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు సనిన లేచి లోకంబులు సుజీయంపన్ ఉద్యోగించు బ్రహ్మ విశ్వాసంబు వలన మరీచి ముఖ్యులగు మునులను నేనును జనించితిని. అందు అఖండిత బ్రహ్మచర్యుండనై నేను 3 లోకంబుల బహిరంతరంబులందు మహావిష్ణుని అనుగ్రహంబునన్ అడ్డంబు లేక ఈశ్వరదత్తమై బ్రహ్మావివ్యంజకంబులైన సప్త స్వరంబులను తమ యంతనం రోగుచున్న ఈ వీణాలాపన రచించేసి నారాయణ కథాగానము చేసి సూచరించుచుండు. భావము. ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి సర్వనియంత వేదమయమైన ఆ మహాభూతానికి నేను తలవంచి మృక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మతాన్ని వీడాను, మాసర్యాన్ని దిగనాడాను.
కామాన్ని అడ్డుపెట్టాను, క్రోధాన్ని వదిలిపెట్టాను, లోభాన్ని మోహాన్ని వదిలివేశాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరి చరిత్రలను స్మరిస్తూ నిత్య సంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో భద్రపరుచుకున్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు నేను పంచభూతాత్మైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయ వల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జల మధ్యలో శ్రీమన్నారాయణ శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని విశ్వాసంతో పాటు నేను భగవంతుని ఉదరములో ప్రవేశించాను. 1000 యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించదలచిన బ్రహ్మదేవుని విశ్వాసం నుంచి మరిచి మొదలైన మునులు నేను జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మ చేత సృష్టింపబడిన సప్త స్వరాలు తమంత తామే ఈ మహతి అనే వీణ మీద విష్ణు కథలను గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.